భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు 3వ వార్డు సిఆర్ నగర్ బాములగడ్డలో, అదేవిధంగా 4వ వార్డు రాజీవ్ నగర్ కాలనీలో, 5వ వార్డు కృష్ణ కాలనీ యాదవ కాలనీలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజలను కలుస్తూ కాంగ్రెస్ పార్టీ నుండి బరిలోకి దిగిన కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. అనంతరం పబ్లిక్ కార్నర్ మీటింగ్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, రాబోయే రోజుల్లో చేపట్టబోయే పనులపై ప్రజలకు వివరించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, వార్డు ఇన్ఛార్జీలు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ ఎవరైనా ఈగ వాలినా, ఎవరికి ఇబ్బంది కలిగినా బాగుండదని చెప్పి మీకు అండగా నిలిచినటువంటి వ్యక్తిని మీ సత్తన్న. కనుక నేను ఒకటే కోరుతున్నా, మధ్యలో ఎవరైనా వచ్చినా పోలీసు వాళ్ళకి చెప్పాం, సిఆర్ నగర్ బాంబుల గడ్డలో ఎవరైతే నివసిస్తున్నారో ఎవరి జోలికి పోవద్దు. మీ అందరికి కూడా పట్టాలు నేను ఇప్పిస్తా. మీ అందరికీ పూరి గుడిసెలు, ఇండ్లు కిరాయి కుండి ఇండ్లు కట్టుకోలేని పరిస్థితి ఉన్న వారందరికి కూడా ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాలలో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత నాది అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మొన్న మీకు 30 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, 15 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం. ఏమన్నా డబ్బులు తీసుకొని ఇచ్చిండ్రా, లేకపోతే పేదోళ్ళకి ఇచ్చిండ్రా, ఇవ్వలేదా? ఇంకా ఇక్కడ సుమారు 150-200 ఇండ్లు ఇస్తేనే పేదోళ్ళందరికీ ఇండ్లు అయితే మీ జాగలలోనే ఇందిరమ్మ ఇండ్లు కట్టించే బాధ్యత నేను నాది అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కనుక ఇక్కడ ఉన్నటువంటి ఒక అంగన్వాడీ భవనం కావాలని కోరారు. అంగన్వాడీ భవనం కూడా వెంటనే మీకు ఇక్కడ 16 లక్షల రూపాయలు మంజూరు చేశాం. అది వెంటనే కట్టిస్తామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ రేషన్ షాప్ డీలర్ కావాలని అడుగుతున్నారు. నాకు కనుక నా దృష్టికి ముందొస్తే రేషన్ షాప్ ఓపెన్ చేసే నేను ఇక్కడికి వస్తున్నాను. కనుక ఎన్నికల కోడ్ ఉంది. రేషన్ షాప్ తప్పకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము రేషన్ షాప్ తప్పకుండా ప్రారంభిస్తాం. ఇక్కడనే మీకు సరుకులు ఇచ్చే విధంగా చేస్తాం. అదేవిధంగా కమ్యూనిటీ హాల్ మరమ్మతులు చేయమన్నారు, తప్పకుండా మరమ్మతులు చేస్తాం. దానికి పేదోళ్ళు ఉపయోగపడే విధంగా దానికి సామాన్లు కూడా ఇప్పిస్తాం. లక్ష్మీదేవర గుడికి కూడా రిపేర్ ఇచ్చి దేవునికి విగ్రహం కానీ ఏది అవసరం ఉన్నా కూడా చేస్తాం. హనుమాన్ గుడికి కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా అన్ని గలీలకు సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ రవీందర్ రెడ్డి కాంట్రాక్టర్కి చెప్పాం. ఈడ 2 కోట్లైనా 3 కోట్లైనా నేను 63 కోట్ల రూపాయలు తెచ్చాం. అదేవిధంగా బాంబులగడ్డలో కల్వాట్ కానీ, మీ ఇక్కడ సిఆర్ నగర్లో డ్రైనేజ్ కానీ, వాటర్ లీకేజ్ కానీ, అదేవిధంగా సీసీ రోడ్లు కానీ అన్ని కూడా పూర్తి చేయించే బాధ్యత నాది. ఒకవేళ నేను చెప్పేయని కాకపోతే నేను మళ్ళా 2028లో నాకెవ్వరు కూడా ఒక కోటేయకుండాని కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా. అదేవిధంగా మెయిన్ రోడ్ మీద కూడా సెంటర్ లైటింగ్ పెట్టిస్తున్నాం. సెంటర్ లైటింగ్ కావాలని కోరుతున్నారు. మీకు సెంటర్ లైటింగ్ కూడా సిఆర్ నగర్ కొస్తదాకా మీకు అదే సెంటర్ లైటింగ్ ను చేపిస్తా అని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకా అతి ముఖ్యమైన విషయం, మీరు ఆ రోడ్డు మీద ఉంటే ఇసుక లారీలు, బొగ్గు లారీలు, బూడిద లారీలు వచ్చి మనుషుల మీద ఎక్కించుకొని పోతున్నాయి. వాటి బెడద కూడా లేకుండా పోయినసారి నాకంటే ముందు గెలిచిన వాళ్ళు ఈడ నియోజకవర్గం అయినాక పెద్ద పెద్ద పదవులు చేసిండ్రు. వాళ్ళ పదవులు ఉన్నప్పుడు చేయనోడట, ఇప్పుడేదో పదవి వేయనాక చేస్తారని వాడు ఎగురుతున్నాడు. మీరు పదవులు ఉన్నప్పుడు ఏం చేసిండ్రు నాయన? నేను ఒకటే అడుగుతున్నా, సిఆర్ నగర్ నుంచి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు మేము బైపాస్ రోడ్ వేస్తామని. ఎందుకు వేయలే? నేను ఎన్నికల ముందు ఏం చెప్పలే. అయినా కూడా మీ సిఆర్ నగర్ నుంచి ఫారెస్ట్ రోడ్డును పట్టుకొని ఆ పక్క నుంచి కాసిం పల్లెర్ పక్క నుంచి మరి మీదికెళ్ళి గాంధీనగర్ కర్కపల్లి కాడ మరి రోడ్డు దించినట్టు బైపాస్ రోడ్డు కూడా 500 కోట్ల రూపాయలు మంజూరు చేయించారని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీకు రవాణా సౌకర్యం కూడా లారీల బెడద లేకుండా బైపాస్ రోడ్డు కూడా 500 కోట్లు మంజూరు చేశాం. దాని డిపిఆర్ కూడా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా టెండర్ కూడా పిలవడం జరిగింది. ఈ భూపాలపల్లి సిఆర్ నగర్ నుంచి సెంట్రల్ లైటింగ్ తో పాటు
గూడప్పాడు వరకు కూడా 664 కోట్ల రూపాయలతో 4 లైన్ల రోడ్డు కూడా మంజూరు చేశాం. అది కూడా ఈరోజు టెండర్ అయిపోయింది. నా యొక్క రాబోయేటువంటి రోజుల్లో అది కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.